ముఖ్యమంత్రి గారు పెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో తను మాట్లాడిన నిరాధారమైన ఆరోపణలు స్పందిస్తూ ఈరోజు ఇక్కడ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, అనేక అన్నారం, తొమ్మిదిగా కాళేశ్వరం, మేడిగడ్డ, కన్నెపల్లి కోలుకొని అనేక టన్నెల్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ దాని మీద క్లియర్గా వివరించడం జరిగింది. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా మాట్లాడితే కుమ్మిడిహెట్టికి పర్మిషన్ వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారని ఈరోజు ఛాలెంజ్ కూడా చేశారు మా హరీష్ రావు గారు. కుమ్మిడిహెట్టికి పర్మిషన్ వస్తే చూపించమని మీడియా సాక్షిగా కూడా చెప్పారు. ఇవన్నీ ఓగస్ మాటలు చెప్పుకుంటూ కాలం చెప్పారు. ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ కళ్ళు తెరవండి, మాట్లాడితే ఇక్కడ వర్షాలు పడలేదు, ఇవన్నీ కూడా ఎల్నినో వస్తుంది, ఎల్నినో ద్వారానే కరువు వస్తుందని చెప్పి ఎప్పటి నుంచో హెచ్చరికలు జరుగుతున్నా కూడా మన పక్క నుంచే పోతున్న గోదావరి నీళ్ళను పట్టుకోవడానికి మన చేత కావట్లేదు, మన ప్రభుత్వానికి చేత కావట్లేదు అనేది మొన్న 3 రోజుల క్రితం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చూపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దాదాపు బుద్ధి చెప్పినంత పని మా హరీష్ రావు గారు ఖచ్చితంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బుద్ధి చెప్పినంత పని కాదు. ఎందుకంటే నీళ్లు ఎన్ని క్యూసెక్లో నీళ్ళు పోతున్నాయో కూడా మీడియాకు తెలుసు. ఇవాళ పిల్లలు కూడా ఆన్లైన్లో చూస్తున్నారు అన్నీ ఎక్కడి నుంచి ఎట్లా పోతున్నాయి. ఈరోజు 89,230 క్యూసెక్ల నీళ్ళు వేస్ట్గా సముద్రం పాలైపోతుంది. దాన్ని కొంచెం మోటార్లు ఆన్ చేస్తే అన్ని ప్రాజెక్టులు ఉంటాయి, చెరువులు ఉంటాయి, రైతుల కళ్ళలో ఆనందం ఉంటుంది, హైదరాబాద్ నీళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా వివరించారు. ఇది ముమ్మాటికి కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ మేము ఎక్కడ అధికారంలోకి వస్తామో అనే భయంతో దాన్ని ఆపడానికి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టు డ్యామేజ్ అయింది, కుంగిపోయిందని చెప్పుకుంటే 3 ఏళ్ళు దాటించా, ఇంకా 2 ఏళ్ళు కూడా దాటించే ప్రయత్నం చేస్తాం. ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పారు రిపేర్ చేయొచ్చని, మీ యూనియన్లు చెప్పారు చేయొచ్చని, దాన్ని 2 పిల్లర్లు చేసుకుంటే అయిపోతే దానికి దీనికి సంబంధం లేకుండా కూడా కన్నెపల్లిలో కూడా నీళ్ళు పోయేదాన్ని కూడా తెచ్చుకోవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కటి కూడా హరీష్ రావు గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కన్నెపల్లి పంప్ హౌస్ లాంచ్ చేసి తెలంగాణ రాష్ట్రానికి రైతుల కళ్ళలో ఆనందం చూడండి. లేదా మీరు ఇట్లాగే మీ గురుదక్షిణ కోసం కిందికి నీళ్ళు వదిలిపెట్టి ఈ నీళ్ళు వస్తే మళ్ళీ పంటలు పండితే మళ్ళీ యూరియా కావాలి, మళ్ళీ ధాన్యం కొనాలి, మళ్ళీ మొక్కలు కొనాలి, ఇవన్నీ కొనలేక మాకు చేతకాకనే ఒక కొత్త పాటను తగ్గించుకుందామని, మీ బరువును తగ్గించుకోవాలని, బోనస్ ఇవ్వాల్సి వస్తే ఇవన్నీ తగ్గించుకోవాలని మీరు ప్రయత్నం చేసుకుంటూ పోతే గతంలో కూడా మేము చెప్పాం మీ దగ్గరికి. మేము కూడా బనకచర్ల ప్రాజెక్టు ఆందోళన కట్టే దాని మీద అందరం అఖిలపక్షం కావాలంటే కూడా మా కేసీఆర్ గారు నన్ను కూడా పంపించారు. దానికి కూడా నేను రావడం జరిగింది. ప్రభుత్వం మేము సపోర్ట్ చేస్తామన్నా కూడా మేము ఎంత చేసినా కూడా మీరు మీ అదే దారిలో పోతున్నారు. కరెక్ట్గా కేసీఆర్ గారికి పేరు వస్తుంది, కాళేశ్వరానికి పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది అని మీరు చెప్పి ఎన్ని దుష్ప్రయోగం చేసినా కూడా, ఎన్ని దుర్మార్గపు ఆలోచనలు చేసినా, ఎంత బదనాం చేయాలనుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర రైతులకు ఖచ్చితంగా తెలుసు ఇది కేసీఆర్ గారి ముందు చూపుకొని కరువైనా ఎంత డ్రాట్ వచ్చినా కూడా నీళ్లు అక్కడ మేడిగడ్డలో ఉంటాయని చెప్పేసి అక్కడ కూడా ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా క్లియర్గా చూపించారు. ఇంత చక్కగా వివరించిన తర్వాత కూడా మీరు ఇంకా మాట్లాడడం సిగ్గుచేటు. ఏమాత్రం కూడా మీకు దయ తెలంగాణ రైతుల పట్ల జాలి ఉన్నా, మీకు కనీసం చిత్తశుద్ధి ఉన్నా ఈ రోజు ఇమ్మీడియట్గా కన్నెపల్లి పంపు ఆన్ చేయాలని చెప్పేసి